ఏపీ నుంచి అయోధ్యకు బస్సులపై ఆర్టీసీ జోన్ ఈడీ చెంగల్రెడ్డి కీలక ప్రకటన చేశారు. భక్తులు, ప్రయాణికులు బృందంగా వస్తే కడప నుంచి అయోధ్యకు ప్రత్యేక బస్సు సర్వీసుల్ని అంటే అద్దె ప్రాతిపదికన నడుపుతామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి అయోధ్యకు 4 బస్సులను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆ కార్యక్రమం విజయవంతమైందని, ఇప్పుడు అదే తరహాలో కడపలో అమలుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. త్వరలో కొత్త ఆర్టీసీ గ్యారేజీని ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించినట్లు తెలియజేశారు. కడప ఆర్టీసీ జోన్ రాష్ట్రంలోనే అతిపెద్దదని, దీని పరిధిలో 52 డిపోలున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే నెలలో దసరా, తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాటుపైన కసరత్తు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు సంబంధించి హ్యాపీ వీకెండ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ కార్గో ఆదాయాన్ని పెంచుతామని, ఎవరైనా సరే కార్గో ఏజెంట్గా వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే తమను కాంటాక్ట్ అవ్వాలని చెంగల్రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. అంతేకాదు విహారయాత్రలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయిస్తామన్నారు. ఏపీ టూరిజం హైదరాబాద్ నుంచి తిరుమలకు బస్సు ఏర్పాటు చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి బస్సు ప్యాకేజీని ప్రారంభిస్తున్నట్లుగా ఏపీ టూరిజం డీవీఎం డివి చంద్రమౌళిరెడ్డి తెలియజేశారు. ఈ సర్వీసు హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా వెళ్తుందన్నారు. ఈ టూర్లో తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం, భోజనం తదితర సదుపాయాలతో ప్యాకేజీతో రూపొందించామన్నారు. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు కర్నూలులోని వెంకటరమణ కాలనీలోని ఏపీ టూరిజం కార్యాలయం నుంచి ఈ బస్సు సర్వీస్ బయలుదేరుతుందన్నారు. బస్సు ఛార్జీ విషయానికి వస్తే పెద్దలకు అయితే 3,930 రూపాయలు, పిల్లలకు అయితే 4 నుంచి 10 పిల్లలకైతే 3,630 రూపాయలుగా నిర్ణయించారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు తిరుమల టూర్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తిరుమలకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సులు నడుస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.